ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. 24న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 పని దినాలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని యోచనలో ప్రభుత్వం ఉంది. మొదటి రోజు బీఏసీ తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలి అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తి స్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. చెప్పండి రమేష్. శోభ, ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. శాసనసభలోనే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు కూడా చేసింది. ఇంకా అసెంబ్లీ సమావేశాలు దాదాపు 3 వారాల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ నెలాఖరు నుంచి నిర్వహించేటువంటి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా శాసనసభ సమావేశాల్లో ఏ అంశాలు చర్చించాలి అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే కసరత్తు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. బడ్జెట్ లో కూడా ఈసారి ఏదైతే ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందో ఆ హామీలకు సంబంధించినటువంటి అంశాల్లో బడ్జెట్ లో పెద్ద ఎత్తున కేటాయింపు ఉండే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఎన్నికల్లో ముందు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఏ పథకానికి ఎంత నిధులు కేటాయించాలని అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా పేదలకు అందించే సంక్షేమ కార్యక్రమాల విషయంలో వెనకడుగు వేయకూడదని, తాము ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో బడ్జెట్ లోనే ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కేటాయింపులపై కూడా ఒక స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే మాత్రం ఈ నెల చివరి నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక 3 వారాల పాటు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినప్పటికీ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత మొదటి రోజు బీఎస్సీ సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలోనే శాసనసభకు సంబంధించి ఎన్ని పని దినాలు ఉండాలి, ఏ అంశాలు చర్చించాలనే అజెండాను కూడా ఖరారు చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.